ప్రియులరా, దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఈరోజు ఉద్యోగం కోల్పోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందేమో, ఇంకా ఉద్యోగం రాదు అని తీర్మానం చేసుకున్నావేమో. సంబంధాలు ఎన్నో రోజులుగా విరిగిపోయి ఇంకేం జరగదు అని నువ్వు అనుకున్నావేమో. లేక ఇక నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, నేను అనారోగ్యంతో ఉన్నాను, ఇంకా నేను ఏం బాగుపడతానని నువ్వు అనుకుంటున్నావేమో. అయిపోయింది నా పని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, చనిపోయాడు అని అనుకున్న కొడుకు జీవముతో తిరిగి తన ముందుకు వచ్చాడు. తనే కాదు, తన సంతానము మామూలు ఒక వ్యక్తిగా కాదు, ఆశీర్వదింపబడిన ఒక వ్యక్తిగా, దర్శనం నెరవేర్చబడ్డ ఒక వ్యక్తిగా యోసేపు నిలబడ్డాడు. చూడండి, యోసేపుకు కల వచ్చినప్పుడు తండ్రితో పంచుకున్నాడు. అప్పుడు యాకోబు ఏడ్చిండొచ్చు. అదేంటంటే, అయ్యో దేవుడు నిన్ను లేవనెత్తాడని నీకు కలలు చూపించాడు కదా, కానీ ఈ మృగాలు నిన్ను ఎట్లా తినేసాయి అని చెప్పి ఆయన ఏడ్చి ఉండవచ్చు. కానీ ప్రియబిడ్డ, దేవుడి దర్శనం నెరవేర్చబడటము యాకోబు చూశాడు. అందుకే దేవుని దయ వలన నేను నిన్ను చూశాను అని పలుకుతున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు యోసేపును ఎలాగైతే దేవుడు యాకోబు ముందుకు తీసుకొని వచ్చాడు, ఏదైతే అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావో, అయిపోయిన వాటన్నిటికీ కూడా చనిపోయింది అనుకున్న వాడిని జీవంతో తీసుకొని వచ్చినట్లుగా, ఇక చనిపోయింది అయిపోయింది అనుకుంటున్న అన్నిటికి కూడా జీవం పోసి ఆశీర్వదించి దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదాలు నీ యొద్దకు నడిపిస్తాడు.